2024కు సంబంధించి ఇక సంకుల సమరం మొదలవబోతుంది. పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి క్షేత్రస్థాయిలోకి. ఇక కురుక్షేత్రం కూడా చెప్తున్న మీ నాయకుడు ఎలా ఉండబోతుంది 2024 ఫలితాలు ఎలా ఉండబోతుంది? కురుక్షేత్రాలు లేకపోతే రామాయణ, అర్జునుడు అంటాడు, భారతాలు ఇవన్నీ పక్కన పెడితే ఇది ఒక డెమోక్రటిక్ ఫంక్షన్లో జరిగేటటువంటి ఒక ఎన్నిక. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం అవి నేషనల్ ఎలక్షన్స్ కానివ్వండి లేకపోతే రాష్ట్ర ఎలక్షన్స్ కానివ్వండి ఒకసారి వస్తున్నాయి. దీనిలో ఓటు అనేది చాలా ముఖ్యమైన. ఇది అసలు ఓటే కాదు, యుద్ధం అనే చెప్తున్నారు మీ నాయకులు కానీ ఇతర నాయకులు కానీ. యుద్ధానికి సిద్ధమా? అవతల వాళ్ళ స్వభావాన్ని బట్టి మేము కూడా అన్నాం కానీ, అంటే పాతాళ్ళలో కను తొక్కుతాం, మేము పొడి చేస్తాం, అసలు జీవితంలో ఇంకా అధికారంలో లేకుండా చేసేస్తాం, జైల్లో పెట్టేస్తాం, అది ఇదని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒకటి మేము కూడా ఏదైనా రాసుకొని మాట్లాడచ్చాము. కానీ మేము దీన్ని ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నికలుగా చూస్తున్నాం. ఈ ఎన్నికలు శాంతియుతంగా జరగాలి. ఈ ఎన్నికలు చాలా సీక్రెట్ బ్యాలెట్ వద్ద జరగాలి. ఈ ఎన్నికలు ఘర్షణ వాతావరణం లేకుండా జరగాలి. రేపు గెలిచిన తర్వాత ప్రతివాడు మనవాడే కదా. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే తర్వాత వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఇచ్చేటప్పుడు మనకు ఓటేశారో లేదనేది దయచేసి చూడొద్దు. పేదరికము ఒక గీట్రాయిగా తీసుకొని అతను నిజంగా అర్హుడు అనుకుంటే అతనికి అన్నీ ఇచ్చేసేయండి. మేము ఆ యుద్ధాలని వాటన్నిటిని మేము ఇక్కడ చూపించాలని, లేకపోతే మేము పెద్ద పెద్ద దాన్ని ఏమంటాం, మీ నాయకుడే అన్నాడు అవి పెట్టి చేయటం అంటే మా నాయకుడు, నేను నాయకుడు అన్నదాన్ని కూడా మీరు మమ్మల్ని తొక్కుతాము, లేకపోతే మీకు ఎవరు లేరు, మీకు ప్రచారం చేసేవాడు లేదంటే ఇదిగో వీళ్ళందరూ కూడా మా ప్రజలందరూ మా ప్రచారం చేసి. మీ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రతి సభలో చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇది వచ్చే ఎన్నికలు 2024 ఎన్నికలు పేదలకు పెత్తందారులకు జరుగుతున్న ఒక యుద్ధం, ఒక సంగ్రామం అని కూడా చెప్తున్న పరిస్థితి. పేదలు ఈ దేశంలో ఎప్పుడు కూడా ఆయుధాలు పట్టుకొని పెద్దగా పోరాటం చేసింది లేదు. ఆ దశలోకి వస్తే జాతి మొత్తం నశిస్తుందని అంబేద్కర్ గారు ఏం చేశారంటే సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటు అని ఒక ఆయుధాన్ని ఇచ్చారు. పేదలకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి, పెత్తందారులు అంటే పెత్తందారు కులాలని కూడా కాదు, ఆ స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి, ఆ మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. కానీ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. రాజ్యాంగం మొదలైంది, ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి పేదలకు పెద్దదారులకు జరుగుతున్న పరిస్థితి ఇదే కదా కర్మ. మరి 76 సంవత్సరాలుగా కూడా 76 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు అంతరాలని ఇంకా పోడ్చలేక, సమాంతరంగా ఉంచలేక, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని, కులాన్ని నిర్మించలేక, ఇంకా ఉన్నవాడు లేనివాడు అనే దాన్ని పోగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్నే వాడి, ఎందుకు ప్రభుత్వాన్నే వాడాలి? గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఎ బిగ్ ఫోర్స్. గవర్నమెంట్ని వాడగలిగిన వాడే సరైనటువంటి నాయకుడు అవుతాడు. రాజశేఖర రెడ్డి గారు చూడండి, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నంతకాలం డిఫరెంట్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు అయితేనేమి 6వ సంవత్సరానికే కనపడకుండా పోయినా ఆయన దేవుడిలాగా ఎలా నిలబడ్డాడంటే హృదయాన్ని పరిచి ప్రజాస్వామ్య వ్యవస్థలో తనకు అందినటువంటి ముఖ్యమంత్రి అనే ఒక పదవిని రాజ్యాంగబద్ధంగా అందరూ సమానంగా ఉండాలనే ఒక ఆలోచన తీసుకొచ్చి పెట్టినటువంటి వ్యక్తి. అలాంటి ఆలోచననే కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీరు విద్య చూడండి ఈ రాష్ట్రంలో, లేకపోతే వైద్యం చూడండి ఈ రాష్ట్రంలో, రైతుల వ్యవహారం చూడండి ఈ రాష్ట్రంలో. మీరు ఇంతకుముందు చేసినటువంటి అవలక్షణాలు మొత్తాన్ని కూడా తులిపేసి సరైన పద్ధతిలో రాష్ట్రాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి సమయంలో జరుగుతున్న ఎన్నికలు ఇవి. దీన్ని మీరు యుద్ధం అంటారా, లేకపోతే రామాయణం అంటారా, భారతం అంటారా, కురుక్షేత్రం అంటారా? జూపుడు ప్రభాకర్ గారు, మీరు సమయం వచ్చింది, మంచి గుర్తు చేశారు. 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు అన్నారు. అలానే కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పరిస్థితి. అంటే వైఎస్ లాగా అటువంటి ఆదరణ కానీ, అటువంటి ప్రేమ కానీ, అటువంటి ఆప్యాయతలు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు ప్రజల్లో ఉన్నాయంటారా? లేవని మీరు ఎలా చెప్పగలరు? ఉన్నాయని నేను చెప్తాను. మీరు చెప్తున్నారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా మాత్రమే కాదు, ఒక దళితుడిగా సమాజాన్ని విభిన్న దృక్కోణం నుంచి చూసే ఒక వ్యక్తిగా, లేకపోతే కాస్త మార్క్సిజాన్ని, లెనినిజాన్ని చూసి ప్రాక్టికల్గా అర్థం చేసుకున్న వ్యక్తిగా జరుగుతున్నటువంటి అనేకమైన మార్పుల్ని ఈరోజు మీరు వెళ్ళండి, సుదూర ప్రాంతాలు చెంచులుండే మీరు మార్కాపూరు నల్లమల ఫారెస్ట్లకు వెళ్ళండి, 45 సంవత్సరాలకే జీవితం కోల్పోయి చచ్చిపోతారు. అక్కడ ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి పెట్టాడు. అక్కడ ఇంతకుముందు అడవుల్లో పనిచేసే డాక్టర్లు లేక మేము రాజీనామా చేసో లేదా ప్రైవేట్ ప్రాక్టీస్కి వెళ్ళిపోయేవాడిని. నువ్వు అడవిలో పనిచేస్తే, అడవిలో ఉన్న ప్రజలకు పనిచేస్తే నీకు ఎంత జీతం కావాలో నువ్వు కోట్ చేసుకోమన్నాడు. మైదాన ప్రాంతాల్లో నీకు విజయవాడలో 1,00,000 రూపాయలకి డాక్టర్ దొరికితే
గవర్నమెంట్ డాక్టర్. నీకు మైదానం అక్కడ ఉన్న అడుగుల్లో పనిచేయాలంటే నీకు 5 లక్షలు కావాలంటే అతను ఎంత అడిగితే అంత ఇవ్వమన్నాడు. ఓకే, ఇది డాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ జీవితాలను వెలిగించుకుంటున్నారు. అక్కడ చదువు వస్తుంది, అక్కడ ఆరోగ్యం వస్తుంది, అక్కడ రైతాంగ విధానం వస్తుంది. ఇంతకుముందు చేసిన వాళ్ళందరూ ఏం చేశారు నేను అడుగుతున్నాను. కానీ క్షేత్రస్థాయిలో రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వాన్ని అలా అద్దంలాగా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతపరుస్తున్నటువంటి నేపథ్యం. అంటే రాజశేఖర రెడ్డి గారి ఆలోచన నుంచి ఒక్క ఇంచు కూడా బయటకు జరగలేదు. తండ్రి అడుగు ఒక అడుగు వేస్తే కొడుకు ఎన్ని అడుగులు వేసారనుకుంటున్నారు? అసలు నిజంగా 2 అడుగులు పడ్డాయా? ఇప్పుడు మేము విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు మావో ఆలోచన విధానం వర్ధిల్లాలని వాల్ రైటింగ్ రాసేవాళ్ళు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం వర్ధిల్లాలని తన కొడుకు పరిపాలనలో చూపిస్తూ ఉన్నాడు. అంటే ఏమై ఉంటాయి ఆలోచనలు? ఆ ఆలోచనలకి ఒక నూతన ఒరవడి తీసుకొచ్చి ఈయన ఆలోచనలను కూడా వాటిని క్రోడీకరించి ముందుకు తీసుకెళ్తున్నా, ముందుకు నడిపిస్తున్న సమాజంలో తనేం కోరుకుంటున్నాడంటే, దురదృష్టమో అదృష్టమో తెలియదు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రతి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు. నా పరిపాలనలో మీరిచ్చినటువంటి అధికారం ద్వారా నా ఫోటో కూడా మీకు నచ్చి మా ఇంట్లో మా నాన్న పక్కన పెట్టుకునే విధానంగా నేను బిహేవ్ చేయబోతున్నానని చెప్పాడు. అలాంటి వ్యక్తి పరిపాలన ఈరోజు కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇందాక మనం పెత్తందారి మనస్తత్వం, బ్రాహ్మణికల్ థాట్, లేకపోతే వేరే ఆలోచన విధానం, లేకపోతే అసలు రాజ్యం మన చేతుల నుంచి, మన కులం నుంచి వెళ్ళిపోయింది, ఇది వేరే వర్గం చేతుల్లోకి వెళ్ళింది, దీన్ని మళ్ళా ఎలా తీసుకోవాలి, సినిమాలు మనవి కాదు, పెత్తనం మన కాదు, వ్యవసాయం మన కాదు, లేకపోతే కాలువల మనే కాదు, ఇరిగేషన్ మన కాదు అని బాధపడే కులం ఈరోజు వాళ్ళ చేతుల్లో అధికారం లేకుండా పోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి అనేకమైన పేర్లు పెడతా ఉన్నారు. నరకాసురుడు అని ఒకవైపు, అతను సైకో అని ఒకవైపు. నేను అడుగుతున్నా, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నవాడు, జగన్మోహన్ రెడ్డి గారికి సైకాలజిస్ట్ డాక్టర్ ఉంటే పలానా డాక్టరు ఈ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశాడు, అతను ఈ ట్యాబ్లెట్ మింగుతున్నాడు అని ఎప్పుడైనా చెప్పాడా? ఎట్లా మాట్లాడతారు అసలు గాలిలో? దాన్ని ఎప్పుడైనా చూపించాడా? ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గారిని, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల సార్లు వాడి ఉంటాడు, ఒక్కసారైనా సాక్ష్యం చూపించాడా? ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడిసిన్ వాడుతున్నాడు, ఇదిగో పాలు ఇక్కడ ఉన్నాడు, ఏదో ఫారెన్ మెడిసిన్ వాడుతున్నాడు కూడా. ఏ మెడిసిన్ అంటే కానీ ప్రిస్క్రిప్షనే కదండి. ఓకే, డబ్బులు అది లేకుండా, డేట్ లేకుండా మనం వాడతామా? ఎక్స్పైరీ డేట్ లేకుండా, మందు లేకుండా గూగుల్లో కొట్టండి, ఒక ట్యాబ్లెట్ పేరు కొడితే అది దేనికి పనిచేస్తుందో, బాడీలో ఉన్నట్టు ఏ ఆర్గాన్ టచ్ చేస్తుందో అన్నీ వస్తాయి కదా. ఒక్కసారిని చూపించారా? అంటే ఒక వ్యక్తిని మీరు ఏం చేయదలుచుకున్నారు? బాకా పెట్టి ఊది ఇతనికి ఒక ముద్ర ఇదలుచుకున్నారు. అదేదో రాజుకి మంది అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నువ్వు నడుస్తూ పోతూ ఉండు, ప్రజలందరూ నిన్ను చూసిపోతూ ఉంటారంటే ఎలా నడవాలంటే ఇతన్ని బట్టలు లేకుండా నడిపించారంట. తీరా ఒక చోటకు పోయిన తర్వాత ఒక చిన్న పిల్లోడు చిచి ఏడు నిక్కర కూడా వేసుకోలేదంటే, ఏంటి ఇప్పుడు దాకా నేను ఎక్కడ నడిచాను, అందరూ నవ్వుతూ ఉన్నారు, చప్పట్లు కొట్టారు, మంత్రి ఏమైందనంటే వాడు అప్పుడు ఏదో చెప్పాడు, అప్పుడు 4 బీకేడు వాడిని. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా తయారు చేయాలని చూసేటువంటి వీళ్ళందరూ కూడా రేపు ఏమబోతున్నారంటే, ప్రజలకు దూరంగా జరిగి చిరంజీవిలాగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికలు వద్దు, చిరంజీవి బావగారు ఆయన ఎవరంటే అప్పుడు అరవిందా ఎలక్షన్లో నిలబడాలంటే నీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ ముందు నా పట్టాలన్నీ నాకు ఇచ్చేసి మేము చూసుకుంటామని అన్నీ సంపాదించుకున్న వేషాలు ఇవన్నీ వేస్తే ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు పాపం ముసలాయన అయిపోతా ఉన్నాడు. అంటే నేను అనాలని అనట్లేదు, చెప్పండి, అంటే అతని ఏజ్ రీత్యా ఓకే బికమ్ ఏ ఓల్డ్, కొన్ని మర్చిపోవచ్చు, కొన్ని గుర్తుండకపోవచ్చు, లేకపోతే తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఉండొచ్చు. కానీ ఏం చేసి మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు? 14 సంవత్సరాల అపూర్వమైనటువంటి అవకాశాన్ని మీకు ఇస్తే మీరు అసలు ఏం చేస్తారు? లేస్తే హైదరాబాద్లో హైటెక్ సిటీని చూపిస్తారు. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇదిగో ఈ వర్గానికి నేను చదువు ఇచ్చాను, అది కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, భూములు ఇచ్చి చెప్పమని. అది కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు కాదని చెప్తున్నాడు. మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు దాన్ని నిర్మించారు కూడా ఇప్పుడు ఈనాటికి చెప్తున్నారు, చంద్రబాబు కాదని కూడా చెప్తున్నారు. ప్రియమైన శిష్యుడే చెప్తున్నారు, అంటే నిజం చెప్పేశాడు కదా. ఓకే, ఈ ఎన్నికల్లో మరి జట్టుగట్టి కొన్ని పార్టీలు అయితే వస్తున్నాయి, ఒక్కడగా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు అనేది మనకు స్పష్టమైపోయింది. ఈ తరుణంలో, ఈ సమయంలో, ఈ ఎన్నికల్లో మరి ఎలా ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారంటే మీరేం చెప్తారు? అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ సార్. 5 సంవత్సరాలు ఈ పరిపాలన చూసిన తర్వాత, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని, డెవలప్మెంట్ని చూసిన తర్వాత, ఒక దరిద్రమైన పాత్ర పోషించినటువంటి ప్రతిపక్ష పార్టీ వ్యవహారాన్ని
మనం బాగా స్టడీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా రావట్లేదు. ఆయన కోట్ల మంది ప్రజలతోటి సమూహంగా వస్తున్నాడు. ఒంటరి అవుతుంది వీళ్ళు. కానీ ఒంటరి మీరే చెప్పుకుంటున్నా. మేము పార్టీగా మేము ఒక్కళ్ళమే, ఒక పార్టీ. కానీ ఈ పార్టీని నడిపిస్తున్నది ఎవరంటే కొన్ని కోట్ల మంది ప్రజలు సమూహాలుగా నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రజలు లేక వాళ్ళకి వర్గాలుగా నిలబడి వాళ్ళు ఒంటరిగా ఉన్న ఒకరు ఇద్దరు ముగ్గురు కలిసి ఈరోజు మా మీదకి వస్తున్న విధానంలో మేము ఒంటరిగా అనుకుంటున్నారేమని చెప్తున్నాం. నేను అడుగుతున్నా, వాట్ ఈస్ ద రియల్ మొరాలిటీకి వచ్చి మాట్లాడితే అసలు నీకు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బీజేపీ నాకు చూపించిన ఒక మాట చెప్పండి. నాకు నీకు ఒక కార్యకర్త ఉన్నాడా? బీజేపీ ఆంధ్రప్రదేశ్లో 0 కదా, పెద్ద గుండు సున్నా కదా. 1.8 1.6 ఉంది వాళ్ళకి ఓటింగ్. అది అసలు లెక్క కంటే తక్కువ అంటారు. అది లెక్క. మీకు రేపు రాష్ట్రంలో పార్లమెంట్లో మాకు 370 సీట్లు మాకే రావాలి, మిగతా అన్నీ కలిపితే 400 రావాలి అంటే 370 ఏళ్ళకనో వీళ్ళు పెట్టుకున్నటువంటి ఎన్డీఏ పార్ట్నర్స్ మొత్తాన్ని కలిపి 30 సీట్ల, అంతేగా 400 అంటే. కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఒక లెక్క అయితే చెప్తున్నారు, ఒక గణాంకాలు అయితే తీస్తున్నారు. 2019లో వచ్చినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే గెలిచిన వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్ల కంటే జనసేనకి విడివిడిగా జనసేనకి టీడీపీకి వచ్చిన ఓట్లు కలిపితే చాలా ఎక్కువగా మొత్తంలో ఉంది, ఎక్కువ మెజార్టీ కూడా రాబోతుందని కూడా ఒక గణాంకం అయితే ఉంది. ఇది 2024లో మరి జట్టుగా వచ్చేటువంటి పార్టీలకు సంబంధించినటువంటి లెక్కలు నిజమవుతాయా, ఫెయిల్ అవుతాయా చెప్పండి. గతకాలం గుర్తులు లెక్కలు వర్తమానంలో నిజం అవుతాయని ఎవడు అనుకోవటానికి వీల్లేదు. మన గణాంకాలు చూపిస్తాం, గణాంకాలు ఉండొచ్చు, సాక్ష్యాలు ఉన్నాయి. నో దాదాపు 18 ఎన్నికలు ఈ దేశంలో జరిగాయి. 18 నేషనల్ ఎలక్షన్స్ కానీ లేకపోతే ప్రాంతీయ పార్టీ ఎలక్షన్స్ కానీ జరిగాయి. అప్పట్లో ఉన్న లెక్కలు ఇప్పుడు దాకా అయ్యే కంటిన్యూ అవుతుంది అనుకుంటే పొరపాటు. ఇప్పుడు నా విధంగా ఆలోచిస్తాను. అంటే ప్రతిసారి మారుతుంటాయా? ఎప్పటికప్పుడు మారిపోతాయి. ఎప్పటికప్పుడు ఏం జరిగింది నేను తెలంగాణలో, గతంలో తెలంగాణలో ఏం జరిగింది? పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మొత్తం గెలవలేదా? ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు సమాజం ఎలా కదిలింది? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చూపించినటువంటి పాదయాత్ర తర్వాత సమాజంలో మార్పులు కెన్ యూ మెజర్? ఎప్పుడు ఒకే విధంగా ఉంటాయని నువ్వు భావిస్తూ ఉన్నావా? సమస్య లేదు. అలా కింద పడితే తిరిగి మళ్ళీ లేస్తుంది. లేవదని అనుకుంటే పొరపాటు. అదే లెక్కలతోటి అక్కడే ఉంటుంది అనుకుంటే పొరపాటు. లెక్కలు ఖచ్చితంగా మారుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం కోసం ప్రజలు ఇచ్చినటువంటి చూయించిన ఆదరణ ఆ రోజు 151. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని 2 కళ్ళతోటి స్పష్టంగా చూసిన తర్వాత రేపు ఇవ్వబోయే సంఖ్య 175 అవుట్ ఆఫ్ 175. మీరు ఆ లెక్కలు వేసుకుంటూ కూర్చోండి, మేము మా లెక్కలను ప్రకటిస్తాం. ఇది జూపూడి ప్రభాకర్ గారు చెప్తున్నారు. ఏదైతే మరి 5 సంవత్సరాలు చూసినటువంటి జగన్ పాలన చూసి ప్రజలైతే ఈసారి ఎన్నికల్లో 175కు 175 ఇవ్వబోతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా, సీఎంగా అవ్వబోతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. నమస్కారం అండి.